నమస్కారం. మనందరికీ దాదాపుగా 50-60 సంవత్సరాల కాలంలో ఎన్నడూ కూడా చూడనటువంటి వరద మొట్టమొదటిసారిగా విజయవాడ నగరాన్ని దాదాపుగా 2.5 లక్షల జనాభాని బొడమేరు కృష్ణ ముంచెత్తినాయి. ఈ విషయం ఈ బుడమేరు నీరు విజయవాడ నగరంలో దాదాపుగా 16 డివిజన్లకు సంబంధించినటువంటి ప్రజల్ని ముంచుతున్నాయి, ఇళ్ల మీదకి వస్తున్నాయి అని ప్రజల్ని అప్రమత్తం చేయటంలో, ప్రజల్ని జాగ్రత్త వహించమని చెప్పని హెచ్చరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. 28వ తారీఖున వాతావరణ పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తే 1-2 తారీఖుల్లో వచ్చేటటువంటి ఈ వరదల్ని ముందుగా అధికార యంత్రాంగం కానీ లేకపోతే మూడు రాజకీయ పార్టీలు కానీ ఎక్కడ కూడా ప్రజల్ని ఆ బారిన పడకుండా కాపాడలేకపోయాయి. మొట్టమొదటిగా బొడమేరు విజయవాడ నగరంలో ప్రజలందరినీ ముంచేసిన తర్వాత, ఆ ప్రాంతాన్ని ముంచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వచ్చి చూసినప్పుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, ఇది అధికారుల వైఫల్యము, అధికారుల తప్పిదము అని చెప్పని మాట్లాడారు. ఈ మానవ తప్పిదానికి, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల తప్పిదాన్ని దాన్ని అధికారుల మీదకి నెట్టేసి దాదాపుగా విజయవాడ నగరంతో పాటు పైనున్నటువంటి బుడమేరు పరివాహక ప్రాంతం అంతా కూడా రైతాంగం నష్టపోయింది. విజయవాడ నగరంలో దాదాపుగా కాలనీలు 16 డివిజన్లు సమూలంగా అన్ని ఇళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు, ఆ కాలనీలు అన్నీ కూడా నీటల్లో మునిగిపోతే నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించినటువంటి ప్యాకేజీ రాష్ట్రానికి రమరమి 700 కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో చూసిన తర్వాత ఆ ప్రాంతంలో ప్రజల యొక్క కడగడ్లు కానీ, ఇబ్బందులు కానీ, లేకపోతే వారు పడినటువంటి బాధ కానీ చూసిన తర్వాత ఇది 7,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పని భావిస్తూ ఉంది. దాన్ని 700 కోట్ల రూపాయలతో గతంలో ఎప్పుడూ లేదని చెప్పని గొప్పలు చెప్పుకుంటూ, ఏమిటి ఇది, ఒక ఇల్లు మునిగిపోతే, ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోతే 25,000 రూపాయలు ఇస్తారా? 25,000 రూపాయలతో ఆ గృహంలో ఉన్నటువంటి నష్టపోయినటువంటి సామానుల జాబితా ఒకసారి ఎప్పుడైనా మీరు పరిశీలించారా? మంచం పోయింది, పరుపు పోయింది, స్కూటర్ పోయింది, ఆటో పోయింది, లేకపోతే ఇంట్లో వంట సామాను పోయినాయి, ఫ్రిడ్జ్ పోయింది, ఏసీలు పోయినాయి, సమూలంగా నష్టం జరిగితే గతంలో ఎప్పుడు ఇవ్వలేదు. గతంలో ఎప్పుడైనా సరే ఇంత పెద్ద 50 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, విజయవాడ చరిత్రలో కానీ ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగినటువంటి, వరద వచ్చినటువంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా? దీని నుంచి ఆదుకోవాలని పదే మేము చెప్తున్నప్పటికీ కూడా ఆ ప్రాంతంలో 16 డివిజన్లో విజయవాడలో ఆ బారిన పడినటువంటి ప్రజల యొక్క కష్టాల్ని దగ్గరుండి చూసి మరి మా అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2 పర్యాయాలు ఆ ప్రాంతాన్ని పర్యటించి ఆ ప్రాంతంలో ప్రజల యొక్క ఇబ్బందుల్ని గుర్తెరిగి ఆయన పార్టీ నుంచి కూడా విరాళం ప్రకటించడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, ఈ 25,000 రూపాయలు లేకపోతే 10,000 రూపాయలు పై ఫ్లోర్కి అని చెప్పినటువంటి దాంతోపాటు ఇంకా అనేక ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి.
మేము ప్రాక్టికల్గా చూసినప్పుడు క్షేత్రస్థాయిలో 20 అంశాలు మాకు కొట్టొచ్చినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 20 అంశాలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నటువంటి వస్తువులు మీరు నిర్ణయించినటువంటి 25,000ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది 50,000 రూపాయలు చేయాలి అని చెప్పండి. అలాగే మీరు ఫస్ట్ ఫ్లోర్లో 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పినారు, దాన్ని 25,000 రూపాయలు చేయాలి అని చెప్పని డిమాండ్ చేస్తూ ఉంది. అలాగే హెక్టార్కి 25,000 రూపాయలు ఇస్తారు అని చెప్పారు రైతాంగానికి. ప్రతి రైతు కూడా ఆయా ప్రాంతాల్లో లక్షలు ఖర్చు పెడితే వీరు ఎకరాకి ఇచ్చేటటువంటి 10,000 రూపాయలు ఏం మూలకు సరిపోతుంది అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉంది. అలాగే 100 రోజు పాలనలో గొప్పలు చెప్పుకుంటా ఉన్నారు. ప్రజలకి సంబంధించినటువంటి అంచనా వేయటంలో, నష్టాన్ని అంచనా వేయటంలో, జరిగినటువంటి విపత్తుని ముందుగా ప్రజలకి సమాచారం ఇవ్వడంలో, అలాగే అంచనా వేయడంలో, ఆదుకోవడంలో పూర్తిగా వైఫల్యం చెందారు కదా, మీరు కనపడతా ఉంది కదా. అదంతా వదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి నిన్న మీరు ప్రకటించినటువంటి